హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఇప్పుడు సీజనల్గా మార్కెట్లో పండు మిరపకాయలు ఎక్కువగా దొరుకుతున్నాయి. అలాగే పచ్చి మామిడికాయలు కూడా మనకి ఎక్కువగా లభిస్తున్నాయి కదా. ఈ పచ్చి మామిడికాయలు అలాగే పండు మిర్చి వేసేసి తొక్కుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. జనరల్గా మనము పండు మిరపకాయల్లో చింతపండుని వేసేసి తొక్కి దాన్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాము. అలాగే పండు మిరపకాయ, మామిడికాయ తొక్కుని కూడా 3 నుంచి 6 నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చక్కగా నిల్వ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ పండు మిర్చి, మామిడికాయ తొక్కు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేసేద్దాం రండి. ఈ తొక్కు పచ్చడి కోసం ముందుగా ఒక 12 వరకు పండు మిరపకాయలను తీసుకొని పక్కన పెట్టాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవాలనుకున్నా కూడా ఇదే కొలతలతో తయారు చేసుకోండి. పండు మిరపకాయలకి ఉన్న తొడాలనేవి ఫస్ట్ తీసేసేయండి. తర్వాత ఈ పండు మిర్చిని తడిగుడ్డతో ఒకసారి తుడిచేసేసుకొని మరలా పొడిగుడ్డతో కూడా ఇంకొకసారి వీటిని తుడవండి. ఇలా రెడీ చేసుకున్న పండు మిరపకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 20 నిమిషాల పాటు ఎండకి ఆరబెట్టుకుంటే మనకి పచ్చడి చక్కగా నిలవ ఉంటుంది. లేదంటే పచ్చడి బూజేసే అవకాశం ఉంటుందండి, గుర్తుంచుకోండి. అలాగే దీనికి వాడే మిక్సీ జార్ని కూడా శుభ్రంగా తుడిచి ఎండకి ఆరపెట్టుకోండి. ఈ పచ్చడి కోసం ఒక మీడియం సైజ్ మామిడికాయ అలాగే ఒక చిన్న మామిడికాయని తీసుకున్నాను. ఈ పుల్లటి మామిడికాయని ముందుగా శుభ్రంగా కడిగేసేసి తర్వాత తుడిచి తర్వాత దానికి ఉన్న తొక్కుని మొత్తాన్ని కూడా ఇలా తీసేసి దీన్ని గ్రేటర్తో చక్కగా తురుము పట్టేసుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి చేయదలుచుకుంటే చక్కగా వీటిని ముక్కలుగా కోసుకొనైనా గ్రైండర్కి వేసుకోవచ్చు. నేను చాలా తక్కువ క్వాంటిటీలో ఈ పచ్చడిని తయారు చేస్తున్నాను కాబట్టి చక్కగా ఇలా తురుము పట్టుకొని ఒక ప్లేట్లోకి రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎండలో ఎండిన పండు మిరపకాయల్ని సన్నని ముక్కలుగా ఇలాగా తరిగేసుకోండి. ఎందుకంటే పండు మిర్చి తొందరగా మిక్సీ పట్టుకోవడానికి వీలవదు కాబట్టి ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ని కొలతకి తీసుకొని మనం తురుము పట్టుకున్న మామిడికాయ తురుముని వేస్తే గ్లాసు నిండా కూడా వచ్చింది. అలాగే పండు మిరపకాయ ముక్కల్ని తరిగి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా అదే గ్లాస్తో కొలిచి చూస్తే గ్లాస్ నిండా వచ్చింది. అదే మీరు కేజీ లెక్కన చేసుకోవాలి ఈ పచ్చడిని అనుకుంటే కేజీ మామిడికాయలు తీసుకుంటే కేజీకి కొంచెం ఎక్కువగానే పండు మిరపకాయలు తీసుకొని ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి. ముందుగా పండు మిరపకాయల్ని మిక్సీ జార్లోకి వేసుకొని అర గ్లాస్ కన్నా కూడా కొంచెం తక్కువగా క్రిస్టల్ సాల్ట్ని వేసేసేయండి. ఇదంతా కూడా కచ్చా బచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత రెడీ చేసుకున్న మామిడికాయ తురుమును కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇదంతా కూడా చక్కగా మిక్సీ పట్టుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో ఈ పచ్చడిని తయారు చేసుకోవాలనుకుంటే ఇదంతా కూడా గ్రైండర్కి వేసుకోవచ్చు. అలాగే ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఉప్పు కరెక్ట్గా వేస్తేనే ఈ పచ్చడి నిలువ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు పోపు కోసం ఒక బాండీని పొయ్యి మీద పెట్టి దానిలో 2 గరిటెళ్ళ వరకు నూనెని వేసేసి అది కొంచెం వేడెక్కిన తర్వాత టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే విరిచిపెట్టుకున్న 4-5 ఎండుమిరపకాయలు వేసి అవన్నీ కొంచెం వేగిన తర్వాత పొయ్యిని కట్టేసేసి 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ ఇంగువ అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసేసి రెడీ చేసుకున్న పచ్చడిని దీంట్లో వేసేసి ఒకసారి స్పూన్తో అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో ఈ పచ్చడిని తయారు చేసుకోవాలనుకుంటే పోపు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిని వేసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకున్నారంటే పచ్చడి అనేది చక్కగా నల్లబడకుండా 3 నుంచి 6 నెలల వరకు పర్ఫెక్ట్గా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి అన్నంలోకి అన్ని టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గాజు సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చక్కగా 3 నుంచి 6 నెలల వరకు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. మీరు కూడా ఈ పండు మిర్చి, మామిడికాయ తొక్కు పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి.
ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.